నిర్గమకాండము 20వ అధ్యాయము. ఈ నిర్గమకాండంలో ఒక టర్నింగ్ పాయింట్. సీనాయి పర్వతం దగ్గరకు దేవుని పిల్లలు రావడం. ఆ సీనాయి పర్వతం దగ్గర వారు ఎన్నో స్థలముల్లో మజిలీలు చేశారు, ఎన్నో స్థలములలో ఆగారు. వారి అక్కరలన్నీ దేవుడు తీర్చాడు. ఇవాళ వారి అక్కర తీర్చడానికి దేవుడు పూనుకోలేదు, కానీ తన అక్కర ప్రజలకు ఏది ఇవ్వాలి అనుకున్నాడో, ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడో, ప్రియులారా, దేవుడు దానిని ఇచ్చి ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను మీకు. కొంతమందికి బైబిల్ విషయంలో పరిపూర్ణ జ్ఞానము ఉండదు. ఏదో బైబిలు చేతిలో ఉంది, ఇంట్లో ఉంది, కొంచెం చదివి ఉంటారు. అంత పరిపూర్ణ జ్ఞానం అందరికీ ఉండదు. అటువంటి వారి దగ్గర కొంతమంది వచ్చి, పలానా విషయం తప్పు కదా, పలానా కార్యం తప్పు కదా అని మీ బైబిల్లో తేడాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళారా, బైబిల్లో తప్పులు ఉండవు. నీకున్న అజ్ఞానం తప్పు కింద అనిపిస్తుంది. మరి మొన్నటి దాకా ఓటు వేయాలంటే, ఎన్నికల్లో ఓటు వేయాలంటే నా వేలికి ఇంకా ముద్ర. ఇవాళ గుర్తింపు కార్డు లేకుండా నువ్వు ఓటు వేయలేవు, కానీ నీ పితరులు అలా వేసారా? వాళ్ళు వేయలే. మీలో కొంతమంది ఆ ఓట్లు వేసి ఉంటారుగా, అప్పుడు ఏం కార్డులు లేవు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, 10 ఆజ్ఞలు అనేవి వచ్చే వరకు కూడా ఏది తప్పు ఏది రైటు అనేది ప్రజలకు తెలియదండి. ఆజ్ఞలు అనేవి వచ్చిన తరువాత మీకు కొన్ని రూల్స్ పెడతానన్నాడు దేవుడు. మరి ఆజ్ఞలు కలిగిన కాలము ఇశ్రాయేలీలు సీనాయి దగ్గర ఈ యొక్క ఆజ్ఞలను పొందుకున్నారు. దేవుని లెక్క ఏంటంటే, ఆయన ఫలానా కాలములో ఫలానా సమయంలో వారు ఇక్కడికి వచ్చారు అని రాయించారు కదా. వెనక్కి వెళ్దాం, 19వ అధ్యాయం మొదటికి వెళ్దాం. టైం పట్టినా సరే వెళ్దాం. ప్రియులారా, వారు బయలుదేరిన 3వ నెల మొదటి దినము, అంటే ఇంకా ఈ నెలలో 29 రోజులు ఉన్నాయి. 15వ దినాన్న మొదటి నెలలో ప్రయాణం మొదలుపెట్టారు. అదొక 15 రోజులు, ఇదొక 30 రోజులు, 45 రోజులు. ఇవాళ 3వ నెలలో మొదటి రోజు 46. దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు మోషేను పైకి పిలిచి అన్నాడు, మరి నువ్వు 47వ దినాన్న దేవుడు మాట్లాడి అన్నాడు, 3వ దినమునకు సిద్ధంగా ఉండాలి ప్రజలందరూ కూడా అన్నాడు. 3వ నాటికి సిద్ధంగా ఉండాలి. 3వ నాడు నేను కొండ మీదకు వస్తాను అన్నాడు. అంటే ఇశ్రాయేలు యొక్క జీవిత కాలంలో వారు ఐగుప్తు నుండి బయలుదేరిన 50వ దినాన్న దేవుడు కొండ మీద దిగాడు. మొదటి రోజు 2 రోజులు కాదమ్మా, 50వ దినాన 50th డే అంటారు దాన్ని. ఇదంతా లెక్కలండి. లెక్కలు లేకుండా బైబిల్ అర్థం కాదు. చదువు సంధ్య లేనుడు బైబిల్ బోధించలేడు. అర్థమైందా? లెక్కలు తెలియాలా. ఎందుకు 50వ దినాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే, 50వ దినాన్న 10 ఆజ్ఞలు అనే ధర్మశాస్త్రము మానవునికి దానముగా ఇవ్వబడింది. అంటే ఆ రోజే రాసి ఇచ్చేసాడంటే రాసివల. ఏం చేశాడు? 20వ అధ్యాయము మొదటి వాక్యము చదవండి. దేవుడు, and God spoke all these words
సేయింగ్, దేవుడు ఈ ఆజ్ఞలు అన్నీ వివరించి చెప్పాను, నోటితో చెప్పాడు. ముందు డిక్టేట్ చేశాడు దేవుడు. ఇంకా నేను ఒక ఫిల్మ్లో చూశాను, ప్రియులారా, ఇది చెప్పడం ఎలా చెప్పాడంట, దేవుడు పైనుంచి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాను నేనే అనగా ఇశ్రాయేలీయులందరూ కొండ కింద ఉండి నీ దేవుడైన యెహోవాను అని చెప్పారంట. అలా చెప్పించాడంట. ప్రియులారా, వెనక మీరందరూ కూడా చెప్పండి అని ఈ ఆజ్ఞలు ఆయన వివరించి చెప్పాడు. సో 50వ దినాన్న ధర్మశాస్త్రం వచ్చింది. యేసు ప్రభువు సమాధిలో నుండి లేచాక ప్రియులారా 40వ దినాన్న పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఇది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ పేరాలో 40 దినాల వరకు వారికి కనబడొచ్చు. 40వ దినాన్న ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళెను అని ఉంటుంది. ఆ 40వ దినం మొదలుకొని 10 దినములు వారు మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థనలో గడిపారు. ఇప్పుడు టోటల్ ఎన్ని దినాలైనాయి? 50 దినాలు. 50వ దినమున పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఇవన్నీ లెక్కలు. మీకు కొన్నిసార్లు బోరు కొట్టచ్చు, ఈడేంట్రా లెక్కలు అంటాడు అని అనుకోవచ్చు. ఈ లెక్కలు లేకుండా కార్యక్రమాలు జరగల. అర్థమైందా? సో దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలా అమ్మా. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు చేయడండి. ఆయన ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు చేస్తాడు. నువ్వు కంగారు పడిపోయినా ఎర్ర సముద్రం దాటక ముందే ఆజ్ఞలు ఇవ్వలేదు ఆయన. సో ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం మనం ఈ 16, 17 అధ్యాయాల్లో ఒక్క మాట మనం చూస్తే అక్కడ ఒక సంగతి కనబడుతూ ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే, దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఎన్నో వచ్చును 17:30 అపోస్తుల కార్యములు. అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అజ్ఞాన కాలము అంటే జ్ఞానము లేని కాలము. ప్రియులారా, ఇది కంప్యూటర్ కాలము. కంప్యూటర్ కాలంలో అన్నీ కూడా కంప్యూటరే మనకు ఒక కాగితం రావాలన్నా అదే టైప్ చేసుకుంటుంది, అదే ప్రింట్ చేస్తుంది, అదే ఇస్తుంది. మరి కంప్యూటర్ లేనప్పుడు పాస్పోర్ట్ కూడా చేత్తో రాసి ఇచ్చేవారు. ఓకే, బ్యాంక్ బుక్కులు కూడా చేత్తో రాసి ఇచ్చేవారు. అన్నీ చేత్తో రాసి ఇచ్చేవారు. రాత్రి నిన్న ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ఆగిపోయినాయి. కాసేపు కల్లోలం అయిపోయింది. కల్లోలం అయిపోగానే విమానాలు ఏ విమానం ఎప్పుడు బయలుదేరాలో తెలీదు. టికెట్ అడుగుతుంటే కంప్యూటర్ నుంచి రాట్లా. అప్పుడు మళ్ళా పాత సిస్టంలోకి వెళ్ళారు. శోభారాణి రాజమండ్రి టు హైదరాబాద్ పెన్నుతో రాయడం మొదలెట్టారు. ఎన్నేళ్ళు అయి ఉంటుంది పెన్నులు వదిలేసి? దేవుని బిడ్డ, రాత కాలము వేరు, కంప్యూటర్ కాలం వేరు. బటన్ నొక్కితే వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎందుకో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి కంప్యూటర్లన్నీ ఆపేశాడు. ఆపేస్తే బ్యాంకులు ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. విమానాశ్రయంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇక ఈ చేపల మార్కెట్లో ఉంటారు చూడండి, ఇంక పద్ధతి రైమ్ ఏమి ఉండదు, అట్లా ఉన్నారు. ఎందుకంటే విమానాలు వెళ్ళట్లా, వీళ్ళు కదలట్లా, వచ్చి వాళ్ళు వస్తున్నారు. సో కంప్యూటర్లు పనిచేయట్లా. దేవుని బిడ్డ, జ్ఞానకాలం వేరు, అజ్ఞానకాలం వేరు. అంచేత బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్ లేకపోతే కొన్ని కార్యక్రమాలు జరిగాయంటే అవి అజ్ఞాన కాలం అంట. ఇప్పుడు ఎవరికైనా పెళ్ళైన కొత్త అనుకో, చూసి చూడనట్టు వదిలేస్తారు. మరి
కొన్ని నెలల తర్వాత, ఏడాది తర్వాత ఇక చూసి చూడనట్టు వదిలేస్తారండి? వదలరు. పెళ్ళయి 6 నెలలు అయిందిగా, పెళ్ళయి సంవత్సరం అయిందిగా, పిల్లల్ని కన్నారుగా, ఇంకా పసితనం ఏంటండి అని మొదలెడతారు. దేవుని బిడ్డ, బైబిల్ కూడా అంతే, చరిత్ర కూడా అంతే. ఒక ఆదాము కాలము, ఒక లోతు కాలము. ఆ రోజుల్లో ఏది జరిగినా అది అజ్ఞానంతో చేసినటువంటి కాలం. అప్పుడు ఆధార్ కార్డు లేదు, ఎవడు పడితాడు ఆవిడ వెళ్తుంది, మరి మహిమావతి వెళ్తుంది, మరి ఏం పేరు నీ పేరు, ఇందాక వచ్చినట్టున్నావు, ఇంకా మంచి పనే, నా పేరు సుగుణావతి అంటది. సరే ఏసై అనేవారు. దేవుని బిడ్డ, ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఫోటో చూస్తారు, నీ కార్డు చూస్తారు, నీ వివరం చూస్తారు, నీ హస్బెండ్ పేరు అడుగుతారు. అప్పుడు అలా కాదు. ఒక్కొక్కడు 5-6 ఓట్లు వేసేవాడు. ఎందుకంటే అప్పుడు ఏ పద్ధతి లేదు. సో అజ్ఞాన కాలము వేరు. ఇవాళ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ధర్మశాస్త్రము సేనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు వచ్చింది. అంతకు మునుపు ఏదైనా కొన్ని పొరపాట్లు బైబిల్లో మనుషులు చేసుంటే, జరిగించుంటే అవి దేవుడు అంత సీరియస్గా తీసుకోలేదంట. ఎలా ఉన్నాడట? చూచి చూడనట్టు ఉండేను. మరి కొంతకాలం చూసి చూడనట్టు ఉన్నారు కదా అని లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటే ఆ రాడ్ ఉపయోగిస్తాడు దేవుడు. ఎవరింట్లోనైనా అంతే. ముందు కాసేపు చూసి చూడనట్టుగా ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అనుకో, చిన్న చిన్న తప్పులు చేస్తున్నా, లేటుగా వస్తున్నా, పయోడు చూసి చూడనట్టుగా ఉంటాడు. ఇంకా జీవితకాలం అంతా అలానే చేస్తే చూసి చూడనట్టుగా ఉండడు, కఠినంగా ఉంటాడు. ప్రియులారా, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గూర్చి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. 10 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలు అనేవి ఎటువంటివి అంటే ఒక అద్దము వంటివి. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం అనేది ఒక మంచి అద్దము వంటిది. అద్దం ఏం చేస్తుంది? మానవుని యొక్క బొమ్మ లేక రూపాన్ని చూపించగలదు. ఇప్పుడు అద్దంలో చూసుకున్నాం, నీ రూపం కనబడుతుంది, నీ జుట్టు ఎలా ఉందో కనబడుతుంది, నీ ముఖం ఎలా ఉందో కనబడుతుంది, నీకేమైనా అంటుకుందేమో నీ శరీరం మీద కనబడుతుంది. అద్దం పని చూపించడమే. కానీ నీ శరీరం మీద ఏమైనా మచ్చ, ఏమైనా బూడిద తగిలిందనుకో, ఇక్కడ అద్దం చెరిపేస్తుందమ్మా. చెప్పండి, మరి ఇంకెందుకు అద్దం? ఓ మనిషి, నీ పరిస్థితి ఇది అని చెప్పుద్ది, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పుద్ది. అంతే. ఏదో ముక్కులు ఎంత పొడుగు పొల్లెట్టేవాడు, కరోనా తగ్గిపోద్దా, ఉందా లేదా అని చెప్పుద్ది. అంతే. మరి పుల్ల పెట్టాడుగా, తగ్గిపోయిందా బాబు నాకంటే, తగ్గదు, నీకు ఉందా లేదా అదొకటే చెప్పుద్ది. అదేమన్నా మందా? అది మందా కాదు. థర్మామీటర్ నోట్లో పెట్టారు, జ్వరం ఎంత అని చెప్పుద్ది. ఇంకొక అరగంట పెట్టుకుంటే జ్వరం తగ్గిపోద్దా? చెప్పండి. మరి ఇంకా ఇది పెట్టుకోవడం ఎందుకు నోట్లోనూ? అది చెప్పుద్ది అంతే, కానీ ఏం తగ్గించదు. ధర్మశాస్త్రము కూడా, అరే నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది పాపము, ధర్మశాస్త్రము ప్రకారంగా ఇది కూడదు, ఉండకూడదు నీ జీవితంలో అని చెప్పుద్ది. అంతేగాని ధర్మశాస్త్రము మన పాపములను తీసివేయజాలదు. కొంచెం కూడా నీ పాపం పోదు. ధర్మశాస్త్రము నీ పాపాన్ని తగ్గించదు. మరి ఇంకెందుకండి ఇది అంటే, ఇదొక అద్దం, ఇదొక థర్మామీటర్. దేవుని బిడ్డ, నీలో ఉన్న లోపము కంప్లైంట్ మాత్రమే చెప్పింది, బయటకు వచ్చింది. కానీ సరిచేసేది యేసు రక్తము. గుర్తుపెట్టుకో, యేసు రక్తము. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రమును గూర్చి
రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వాక్యము అలాగే 13వ వాక్యం, 2 వాక్యాలు చూద్దాం. ముందు 7:7 చదవండి. ధర్మశాస్త్రము పాపమాయనా, శాస్త్రం ఏమైనా పాపం అయిపోయింది కాదు. పాపాన్ని ఎత్తి చూపించేది ధర్మశాస్త్రం. ఇంకా మరొక వచనం కూడా చదవండి, 13 వచనం, అదే అధ్యాయం. అమ్మా, ఉత్తమమైనది నాకు మరణమాయన, మీకు చదువుకోండి. దేవుని బిడ్డ, అంటే మరి మంచి అనేది తెలియడం కొరకు దేవుడు ధర్మం ఇచ్చాడు. ఇది మంచేదో చెడేదో తెలియదు. చెప్పామనుకో, దేనిగా అంటారు ఫలానా ప్రకారంగా మరి మంచేదో చెడేదో ఉంటారు. దానికి ఏదో ఒక పద్ధతి ఉంటుంది. ప్రియులారా, ధర్మశాస్త్రము రాకమునుపు ఎవరైనా కొన్ని తప్పిదాలు చేస్తే దేవుడు దాన్ని తీసుకోలేదు. నాకు క్రికెట్లో డొనాల్డ్ బ్రాడ్ అంటారు, ఆయన్ని ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్, ఒక సూపర్ బ్యాట్స్మెన్ అన్నమాట. ఆయనకి దరిదోపుల్లో ఇంకెవడూ ఉండడు ప్రపంచంలో, పుట్టబోడు కూడాను. ఎవడైనా రాసిస్తాడు. ఎందుకంటే ప్రతి ఇన్నింగులో 99.99 సగటు, మనగాడికి ఎవడికి 50 టెస్ట్ యావరేజ్. ఆయన 50 టెస్టులు కొద్దిగా అంత రన్స్ చేశాడు. డాన్ బ్రాడ్మ్యాన్కి ఇన్ని రూల్స్ లేవమ్మా ఆ రోజున. లెగ్ బిఫోర్ వికెట్ లేదు, అవన్నీ తర్వాత పెట్టారు. అంటే ఏ రోజుల్లో ఆడాడు అంటే ఇవాళ అవుట్, కానీ ఆ రోజు అవుట్ కాదు అది. సో మరి తీసేద్దామా బ్రాడ్మ్యాన్ అంటే? తీయడానికి ఎలా కుదురుతుంది? రిజిస్టర్లోకి ఎక్కిపోయి, లెక్కల్లోకి ఎక్కిపోయింది కదా. కొన్ని రూల్స్ తర్వాత ఇప్పుడు నోబాల్ అంటే 3 హిట్ ఇస్తున్నారు, ఇంతకుముందు లేదే అది. అలా ఒక్కొక్క రూలు కలుపుకుంటూ వెళ్తారు. దేవుడు కూడా అంతే. ఆయన ఏమంటాడంటే, మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను అంటాడు కొన్నిసార్లు. ఈ 10 సరిపో మీ జీవితంలో. కాలం మారింది, పద్ధతులు మారాయి, మీకు ఇంకా ఏమవసరం అంటే కొత్తవి మీకు అవసరం. మీకు కొత్త ఆజ్ఞను నేను మీకు ఇచ్చుచున్నాను. ప్రియులారా, అది ఆవేళ మనకు అవసరం లేకపోయింది, ఇవాళ మనకు అవసరం పడింది. మరి కొంతమంది అంటారు, జాగ్రత్తగా విను, కొంతమంది అంటారు ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమీ లేదండి అని అంటారు. మనం పాత నిబంధన కాలంలో లేము, పాత నిబంధన వారికే ధర్మశాస్త్రం, మనకే వర్తించదండి అని అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి ధర్మశాస్త్రంలోకి రా. ఈ 20వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. 13, 14 2 కూడా. ఒక్క నిమిషం. ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదా? దేని ప్రకారంగా? ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే ఇప్పుడు చేయొచ్చా? ఇప్పుడు మన ధర్మశాస్త్రం లేదండి, ఏమి లేదండి, అది పాత నిబంధన వాళ్ళకండి అని వాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మా పాస్టర్లోనే
కొన్ని సంఘాల్లో ఉన్నారు ఈ బ్యాచ్. ఇప్పుడు నరహత్య చెయ్యొద్దు అని ఉంది, ఇప్పుడు చెయ్యొచ్చా? దొంగిలో కూడదు అని ఉంది, ఇప్పుడు ఆ పాస్టర్ ఇంట్లో దొంగతనం చేసేయచ్చా? మరి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు మరి. ఎరా అంటే నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు కదా, ఉన్నావా? దాని కింద 14 వచనం చూద్దాం. అమ్మా సరే, అడల్టరీ వద్దన్నాడు దేవుడు, ఇప్పుడు చేయొచ్చా? సరే ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం తర్వాత యేసు ప్రభువారు మాట్లాడుతూ, ఆ రోజున దేవుడు వ్యభిచరించకూడదు అని పెట్టాడు కదా, చేయకూడదు అని పెట్టాడు కదా. ఇవాళ ఏమంటాడంటే మత్తయి సువార్తలో అలా చూడకూడదు అన్నాడు. ఆ వేళ చేస్తే పాపం, ఇవాళ ఇప్పుడంటే ఈ సిస్టమ్ ఇంకా గట్టిగా చేశాడా లూజ్గా చేశాడు ఆయన? నేను అంటాను నట్లు ఏమైనా లూజ్ అయిపోయినాయేమోనని. కొన్నిసార్లు పాత బళ్ళకి ఏం చేస్తూ ఉంటారు, నట్లు బిగిస్తూ ఉంటారమ్మా. నట్లు ఎక్కడన్నా లూజ్ అయిపోతున్నాయేమోనని మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, నట్లు కొంచెం గట్టిగా బిగిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు వచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని అలాగే ఉంచి ఆవేళ తండ్రి అయిన దేవుడు చేస్తే పాపము అన్నాడు. ఇవాళ నేను కొత్తగా మీకేం చెప్తున్నా అంటే మీరు అలా చూస్తేనే పాపం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చూస్తే పాపం కాదు, ఆవేళ మీరు అలా చేయటం లేదుగా, అలా చూస్తున్నారు కనుక ఇది పాపం. ఇప్పుడు చెప్పు, ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడా ప్రభు? కొట్టేశాడా? మార్చేశాడా? మార్చడం అంటే ఏంటి? ఇంకా నట్టు ఎక్కువ తిప్పాడు అనమాట, స్క్రూ తిప్పాడు గట్టిగా. దేవుని బిడ్డ, కాలములను బట్టి కొన్ని మార్పులు భక్తిలో మనకు కనబడుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. మరి ధర్మశాస్త్రము అనే 10 ఆజ్ఞలు, దీని గురించి మనం ఎన్ని చెప్పుకున్నా ఇది తక్కువే అవుతుంది, అదొక పెద్ద సబ్జెక్టు. అయితే ఈ ఆజ్ఞలన్నిటిని కూడా దేవుడు వివరించిన తరువాత అప్పుడు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. 18వ వచనంలో మనం చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఒక్క నిమిషం. ప్రజలందరూ ఏం వింటున్నారు? 1 by 1. మొట్టమొదట ఉరుములు, నెక్స్ట్ ఉరుమేమో వినబడద్ది, మెరుపేమో కనబడద్ది. కొన్నిసార్లు దాంట్లో కూడా మరి సౌండ్ ఉండొచ్చు, మెరిసినప్పుడు కూడా పళ్ళమని ఆ థండరింగ్ ఉండొచ్చు. మూడవది బోరధ్వని. బోరధ్వని అంటే ఒక మాట చెప్తాను. నేను సేనాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ముందు ఇశ్రాయేలు ఎక్కడున్నారు అని అడిగాను నేను. ఇక్కడే అని అన్నాడు. మరి దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు అని అడిగాను. అక్కడ అన్నాడు. అక్కడంటే ఇంచుమించుగా ఓ సెంట్రల్ జైలు అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంచెం ఎత్తులో నిలబడి మాట్లాడితే ఈ కెథడ్రల్ దగ్గర వినబడద్దమ్మా. ఆర్ట్స్ కాలేజీలో ఎవడన్నా ఏదైనా రాజకీయ నాయకుడు వస్తే అటు దేవి చౌక్ దాకా, ఇటు ఆనందరాజు గణరాజ్ జంక్షన్ దాకా గొట్టాలు కట్టేస్తూ ఉంటారు. ఇది ఏమన్నా వినబడుద్దా? మరి ఎలా వినబడింది? దేవుడట బోర వాడాడంట. అందుకనే బోరలో నుండి వచ్చిన ధ్వని బోరధ్వని.
అమ్మా బోరధ్వని. ఇప్పుడు చూడండి, ఇవాళ మనకు మైక్ సెట్లో రకరకాల ఇవి ఉన్నాయి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. గొట్టాలు ఉన్నాయి, పొడుగ్గా బాక్సులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అవి డీజేలు బూజేలు అని అంటారు. అవి ఎప్పుడైనా వినాయక చవితికి వీధిలోంచి వెళ్తూ ఉంటే లోపల చెవులు పగిలిపోతూ ఉంటాయి, మా కుక్కలు ఎరిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు అవే వాడాడు, డీజే వాడాడు అని అనుకుందాం మనం. ఇప్పుడు మోషే గారు దాన్ని ఎలా రాయాలి? డీజే అని రాయాలా? చెప్పండి, ఎలా రాయాలి? సౌండ్ ఎక్కువైతే నా వాచి లౌడ్ సౌండ్ ఎన్విరాన్మెంట్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది నాకు. ఇది చెప్పేస్తుంది సౌండ్ ఎక్కువైందని. దేవుని బిడ్డ, మరి దేవుడు ఏం వాడాడు అంటే ఆయన వాడింది కరెక్ట్గానే ఉంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ దేవుడు వాడాడు. కానీ ఆ రోజుల్లో ప్రజలకి ఏం తెలుసు అంటే బోర వరకే తెలుసు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు? బోర. అందుకే బోరధ్వని అన్నారండి. బోరధ్వని. దేవుని బిడ్డ, దేవుని రాకడలో ఆర్భాటముతోనో ప్రధాన దూత శబ్దముతోనో దేవుని బోరతోనో పరలోకం నుండి ప్రభువు దిగవచ్చు. బోరధ్వని అంటే దేవదూత ఒక బోర ఊతారంట. ఏడు బోరకే లోకమాతా వినబడిపోద్దా? వినబడదు. చెప్తాను, అదేంటో నేను చెప్తాను. ఇప్పుడు ఒక గొట్టంలో పెట్టుకొని అరిస్తే వినబడదు. కానీ మీరు ఎప్పుడైనా ఆ పేపర్ మిల్కి చుట్టుపక్కల సమీపంలో ఉన్నట్టయితే సైరన్ అని ఒకటి ఉంటుందమ్మా. తెలుసా మీకు? పేపర్ మిల్ సైరన్ అని ఉంటుంది. ఆడొక బటన్ ఇలా నొక్కగానే భయోమని సౌండ్ వస్తే ఓహో టైం అయిపోయింది, ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ లోపలికి వెళ్ళడం, బయటకు రావడం. అంటే మానవుడు కనిపెట్టిన ఒక చిన్న పదార్థము, దాని సౌండు. ఇప్పుడు యోహాను గారికి మనం చూపించామనుకో, లేకపోతే పౌలు గారికి చూపించామనుకో, దాన్ని బోరధ్వననే రాస్తాడు, సైరన్ అని అలారం అని రాయడు ఆయన. ఆ కాలంలో దాన్ని అర్థం చేసుకునే విషయం లేదు అక్కడ. అందుకని మనం దాన్ని పట్టుకుని ఏలాడకూడదు. మనం అప్డేట్ అవ్వాలి, ముందు మనం అప్డేట్ అవ్వాలా. దేవుని బిడ్డ, పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును బోరధ్వనితో. ఇక్కడ 18వ వచనంలో ఏదైతే దేవుడు ఈ శబ్దాలు వినిపిస్తున్నాడో, ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి రండి. ఈ 4వ అధ్యాయములో ఆ సింహాసనములో నుండి ఉరుములు, 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరి వచ్చుచున్నవి. అంటే అర్థమేంటి? ఆ సేనాయి కొండ మీద ఏ ధ్వనులైతే వినబడ్డాయో, మరలా దేవుని సింహాసనం మీద నుండి అవే ధ్వనులు వినబడబోతూ ఉన్నాయి. మనం మరలా వాటిని వినబోతూ ఉన్నాము. దేవుని బిడ్డ, ఇది దేవుడు మాట్లాడుట. ఎవరు మాట్లాడుట? అది దేవుడు మాట్లాడుట. ఎట్లా మాట్లాడుతున్నాడు? గంభీరమైనటువంటి స్వరముతో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ వారు అంతమంది ఉన్నారు కనుక, అంతమంది ఉన్నారు కనుక అంత గట్టిగా మాట్లాడాడు. మరి ఒక్కరితోనే మాట్లాడాలనుకో, అంత గట్టిగా మాట్లాడతాడా? చెప్పండి, మాట్లాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుని తెలుసు. ఎవరికి ఎంత స్వరం సరిపోతుందో దేవునికి తెలుసు. దేవుని బిడ్డ, ఆయన స్వరము ఎక్కడ వాడాలో అక్కడ వాడతాడు. ఈ స్వరాన్ని
మొట్టమొదటిసారి విన్నటువంటి ఇశ్రాయేలీలు మోషే దగ్గరకు వచ్చి, మోషే నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము ఇప్పుడు చంపడానికి తీసుకొచ్చాడా? చంపడానికి తీసుకొచ్చాడా? చెప్పండి, ఎందుకు తీసుకొచ్చాడు? కానానుకు తీసుకెళ్ళడానికి కదా తీసుకొచ్చాడు. కానానులో అడుగు పెట్టడానికి కదా తీసుకొచ్చాడు. మిమ్మును స్వకీయ జనముగా చేసుకుంటాను, మిమ్మును ప్రత్యేకించుకుంటాను. గత రాత్రి చెప్పుకున్నాం కదా, మీకు ఈ జ్ఞానవంతులుగా మిమ్మల్ని చేసుకుంటాను అని కదా దేవుడు చెప్పాడు. అంతేగాని వారిని చంపడానికి తీసుకురాలేదు అక్కడికి. దేవుడు మాట్లాడితే చనిపోవడం ఏంటమ్మా? పిచ్చి పిచ్చి మాటలు కదా. దేవుడు మాట్లాడితేనంట వీళ్ళందరూ చచ్చిపోతారంట. దేవుడు అన్నాడు, వీళ్ళు అన్నారు, మనుషులు అన్నారా? ఎవరన్నారు? మరి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకరు కొంచెం తెలివిగా మాట్లాడుతున్నారు అనుకో, మాట్లాడుతుంటే అవతల సమాధానం చెప్పలేకపోతున్నారు అనుకో, వాళ్ళు ఏమంటారండి, బాబు పాస్టర్ గారు పలానా ఆ దెబోరా అన్న మనిషిని కొంచెం మాట్లాడకుండా ఉండమని చెప్పండి ముందు లేకపోతే ఆయమని బడి పంపించేయండి అంటారు. ఎవరైనా అడ్డదిడ్డంగా ఆ మాట వారు వినలేకపోతున్నారు అనుకో, సమాధానం చెప్పలేకపోతున్నారు అనుకో, వారు వద్దంటారు. అలాగే దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతుంటే మానవుడు వద్దన్నాడు, కానీ దేవుడు నేను నీతో మాట్లాడను అని అనలేదు. ఆయన మాట్లాడే దేవుడు, కానీ మనమే ఆయన్ని మాట్లాడేవాళ్ళం. చూసావా? ఆయన కనబడే దేవుడు, మానవుడే ఆయన్ను మాకు వద్దు, మాకు మోసే చాలు అన్నారు. దేవుని బిడ్డ, ఇవాళ మానవులు ఏమంటున్నారు మళ్ళా? అదే ఆయన కనబడ్డండి, ఆయన్ని నోరు మొంచేసింది మీరే రబ్బాయి, ఆయన్ని వద్దు అన్నది మీరే రబ్బాయి. ఇప్పుడు వద్దన్న వాళ్ళతో మాట్లాడతారండి? మాట్లాడరు. ఎవరైతే నాతో మాట్లాడు ప్రభా అంటారో వారితో ఆయన మాట్లాడే దేవుడు. ఏర్పాటు బైబిల్ మిషన్ బిడ్డ, దేవునిని నీవు ప్రభా నాతో మాట్లాడు, దేవా నాకు కనబడుమన్నా దర్శనమగునో నీకు. ఎవరు కనబడమంటే వారికి కనబడతాడు, ఎవరు మాట్లాడమంటే వారితో మాట్లాడతాడు. ప్రియులారా, ఈ మాటను బట్టి ఆయనను అడిగి, ఆయనను ప్రార్థించి, ఆయన దర్శనాన్ని పొంది, ఆయన యొక్క స్వరాన్ని మరి ప్రభు ఏమన్నాడు? చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఒకవేళ నీకు వినబడకపోతే ప్రభా వినే చెవిని దాయిచే అని కూడా, చూచే కన్ను దాయిచే అని కూడా దేవునిని అడిగి ఆయనను చూడగల భాగ్యము, మాట వినగల ధన్యత ప్రభువు మనకు దయచేయునుగాక.